అలాగే ఇప్పుడు శ్యామకు కూడా క్లీన్ చిట్ ఇవ్వండి. అంటే తను కూడా ఈ మధ్య ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తోంది కదా. తన ఫోన్ కూడా చెక్ చేసి తనకి క్లీన్ చిట్ ఇవ్వాలి కదా. ఏంటి శ్యామ అలా భయపడతావు? నా ఫోన్ చెక్ చేసినట్టుగాని నీ ఫోన్ కూడా చెక్ చేస్తారు, అంతే. భయపడకు. నేనెందుకు భయపడతానక్క? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. కరెక్ట్గా చెప్పావు శ్యామ. తప్పు చేయనప్పుడు మనకెందుకు భయం? ఇవ్వు నీ ఫోన్, అఖిల్కి ఇవ్వు, చెక్ చేస్తాడు. ఆయన ఎందుకక్క? ఆ చెక్ చేసేదేదో నువ్వే చెక్ చేయి. చెక్ చేయి వదినా, నువ్వే చెక్ చేయి. ఎవరు చెక్ చేస్తే ఏంటి, అనుమానం క్లియర్ అయితే చాలు కదా. ఏంటి ఐశ్వర్య, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వదినా, ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు వదినా, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు అఖిల్, 033 కోల్కతా కోడే కదా. అవును, శ్యామ ఫోన్లో కోల్కతా నెంబర్ ఉందా? ఇది కోల్కతా నెంబరే అనిపిస్తుంది. 110 PM కాల్ ఉంది, నువ్వే చూడు. కోల్కతా నెంబరే కదా అది? అవును వదినా, కోల్కతా నెంబరే. శ్యామ, కోల్కతాలో మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరక్క, బంధువులు ఎవరూ లేరు. మరి కోల్కతాలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఫోన్ చేశావు? వాళ్లతో ఏం మాట్లాడావు? నేనెవరికి ఫోన్ చేయలేదక్క. నేనెవరితో మాట్లాడలేదు. నువ్వు మాట్లాడకపోతే నీ ఫోన్లో ఆ కోల్కతా నెంబర్ ఎందుకుంటుంది శ్యామా? అదే నాకు అర్థం కావడం లేదక్క. నీకు అర్థం కావడం లేదా? అత్తయ్య, మీకేమైనా అర్థమవుతుందా? శ్యామ ఫోన్లో కోల్కతా నెంబర్ ఎందుకుంటుందో మీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏం జరిగింది అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. శ్యామ కోల్కతా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి మన కంపెనీ సీక్రెట్స్ అన్ని బయట పెట్టింది అన్న విషయం చాలా బాగా అర్థమవుతుంది.
నేను అలాంటి పని చేయలేదు. నోర్ముయ్. నువ్వే ఆ ఫోన్ చేసావని ఇంత స్పష్టంగా కనపడుతున్నా కూడా నువ్వు ఆ తప్పు చేయలేదని ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? అత్తయ్య, నిజంగా నేను నమ్మను. నువ్వు చెప్పింది ఏది నేను నమ్మను. మన కంపెనీ బిజినెస్ దెబ్బతినేలా నా బిడ్డకి ఇలా దెబ్బలు తగిలేలా చేసింది ఖచ్చితంగా నువ్వే. వసంత, అసలు ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇంతకంటే ఏం తెలుసుకోవాలండి? తన ఫోన్లో కోల్కతా నంబర్ అంత స్పష్టంగా కనపడుతున్నా కూడా ఇంకా ఏం తెలుసుకోవాలి? క్షమా, నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావో నాకు తెలియదు, కానీ నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. రెసిపీ బాగా చేసావు కదా అని చెప్పి ఫ్యాక్టరీకి పంపిస్తే ఇంత దారుణం చేస్తావనుకోలేదు. అక్కర్లేదు, రేపటి నుంచి నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళనక్కర్లేదు. నీ సేవలు ఫ్యాక్టరీకి అస్సలు అక్కర్లేదు. ఇంట్లోనే పడుండు. నీ మొహం మాత్రం నాకు చూపించకు. అత్తయ్య, ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు నా మీద నింద పడేలా చేసావు? అఖిల్ బాబు బిజినెస్ లో ఫెయిల్ అవ్వాలని నేను కోరుకుంటానా? కంపెనీ రహస్యాలని నేను బయట వాళ్ళకి అందజేస్తానా? అసలు ఆ ఫోన్ నుంచి కలకత్తా వాళ్ళకి కాల్ ఎవరు చేస్తుంటారు? నా ఫోన్లో వాళ్ళ నంబర్ కనపడడం వల్లే అత్తయ్య గారు నన్ను అనుమానించారు. అఖిల్ బాబుకి అలా దెబ్బలు తగిలడానికి నేనే కారణం అనుకుని తట్టుకోలేకపోయారు. నేను ఎలాంటి దాన్ని అనేది, అఖిల్ బాబుకి నేను హాని చేస్తానా లేదా అనేది అత్తయ్య గారు ఆలోచించలేకపోయారు. అందుకే నన్ను అన్ని మాటలు అన్నారు. అత్తయ్య గారి స్థానంలో ఎవరున్నా అలాగే అనిపించవచ్చు, కానీ అలా అనిపించుకున్నందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉంది కన్నయ్య. ఆ బాధ పోవాలంటే నా మీద పడ్డ నింద తొలగిపోవాలి. నేను తప్పు చేయలేదు అన్న నిజం అందరూ తెలుసుకోవాలి కన్నయ్య. అలా చేయడం నీ వల్లే అవుతుంది, నీ ఒక్కడి వల్లే అవుతుంది. వీలైనంత తొందరగా నా మీద పడ్డ ఈ నిందని తొలగిపోయేలా చెయ్యి కన్నయ్య, తొలగిపోయేలా చెయ్యి. కృష్ణ
శరవణి ధీరోత్తాతం వాసుదేవుని నిలకడ చిత్తం కృష్ణతత్వమే ప్రేమ తత్వమని ఆరాధించుటే ఆనంద తత్వం మానవ జీవన అనుభవ సారం కృష్ణ భగవానుని మూర్తిమత్వం ఆ గీతాచార్యుని పేరును పలికిన సిద్ధిస్తుంది అమరత్వం అల్లరి కృష్ణుని పనులను చూసిన కనిపిస్తుంది దైవత్వం వెన్న దొంగ ఆలీలలు తెలుసు నల్లని కుండ అజ్ఞానం వేణులోలుని విద్యలు తెలుసు తెల్లని వెన్న విజ్ఞానం ఆరాగం ఒక యోగం ఆగారం ఒక మోక్షం ఆ పరమాత్మునకు ప్రియమైన కలిమి ఔషధ గుణముల కృష్ణ తులసి శ్యామ తప్పు చేయదని తెలుసు, కంపెనీ సీక్రెట్స్ లీక్ చేయదని తెలుసు. అయినా శ్యామ ఫోన్లో కోల్కతా నెంబర్ ఉండడం వల్ల శ్యామ అందరి ముందు దోషిలా తలదించుకోవాల్సి వచ్చింది. నేను కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అసలు ఇలా ఎలా జరుగుంటుంది? శ్యామ ఫోన్ నుంచి కలకత్తాకి ఫోన్ ఎలా వెళ్ళుంటుంది? ఎవరు చేసుంటారు? ఆ కాల్ ఎలా వెళ్ళిందో, ఎవరు చేశారో తర్వాత తీరిగ్గా తెలుసుకోవచ్చు. ముందు శ్యామ ఆ ఫోన్ కాల్ చేయలేదని నిరూపించాలి. అలా నిరూపిస్తే గాని శ్యామ మీద పడ్డ నింద పోదు. కానీ ఎలా నిరూపించాలి? శ్యామ నిర్దోషి అని ఎలా నిరూపించాలి? ఎస్, శ్యామ నిర్దోషి అని నిరూపించొచ్చు. 100% శ్యామ నిర్దోషి అని నిరూపించొచ్చు. నేను నిరూపిస్తా. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. అఖిల్ బాబు, ఏంటి నాన్న? ఏమైంది? నొప్పి ఎక్కువైందా? డాక్టర్ గారిని పిలవమంటావా? లేదు మమ్మీ, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. మరెందుకు నాన్న అలా అరిచావు? జరిగిన కుట్రని బయట పెడదామని. కుట్రని బయట పెట్టడం ఏంటి? కోల్కతా బన్వర్ సింగ్కి శ్యామ ఫోన్ చేయలేదు మమ్మీ. శ్యామనే ఫోన్ చేసిందని చెప్పి నమ్మించడానికి ఎవరో కుట్ర చేశారు. ఏంటి నాన్న నువ్వనేది? అవును మమ్మీ, ఆ ఫోన్ చేసింది శ్యామ కాదు. మమ్మీ, నీకు గుర్తుందా? ఆ రోజు మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకి నేను నీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసావు నాన్న, కానీ కరెక్ట్గా టైం గుర్తులేదు. హా, నీ ఫోన్ ఇటు మమ్మీ. అలాగే, ఒక్క నిమిషం నాన్న.
చూసావు మమ్మీ 1 to 1:30 నీతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇదేంటి శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరే మమ్మీకి చేద్దాం. హలో నాన్న, బావున్నావా? హా, బాగున్నాను మమ్మీ. మీరెలా ఉన్నారు? బావున్నావు నాన్న. మీటింగ్ అయిపోయిందా? లేదు మమ్మీ, లంచ్ బ్రేక్. అవునా? అవును మమ్మీ. మమ్మీ, శ్యామాకి ఫోన్ చేస్తే నో రిప్లై వచ్చింది. తను ఏమన్నా బిజీగా ఉందా? తను రూమ్ లోనే ఉన్నట్టుంది నాన్న, చూస్తానుండు. ఓకే మమ్మీ. శ్యామా, శ్యామా, ఒక్క నిమిషం ఉండు నాన్న. శ్యామా, శ్యామా ఫోన్ ఛార్జింగ్ లో ఉంది నాన్న. తను రూమ్ లో కూడా లేదు. ఉండు, ఎక్కడుందో చూస్తాను. సరే మమ్మీ. శ్యామా, అత్తయ్య గారు. శ్యామా, అత్తయ్య గారు, నేను నీకోసం నీ రూమ్కి వెళ్ళొస్తుంటే నువ్వు మా రూమ్ లో నుంచి బయటకు వస్తున్నావన్నమాట. మామయ్య గారిని భోజనానికి పిలవడానికి వెళ్ళాను అత్తయ్య. ఇదిగో మా ఫోను. నీ ఫోన్ నో రిప్లై వచ్చిందని చెప్పి అఖిల్ నాకు ఫోన్ చేశాడు. మాట్లాడు. హలో అఖిల్ బాబు. చెప్పండి మేడం, చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అదేం లేదు అఖిల్ బాబు. భోజనం అయిపోయిందా మీది? లేదు శ్యామా, లంచ్ బ్రేక్ ఇచ్చారు. మేడం గారితో మాట్లాడదామని ఫోన్ చేశాను. మేడం గారితో మాట్లాడితే కడుపు నిండదు సార్. లంచ్ టైంలో ముందు లంచ్ చేయాలి. పర్లేదు శ్యామా. ఇంకేంటి విశేషాలు? అఖిల్ బాబు, 1:30 అయింది. మీరు తొందరగా భోజనం చేయండి, మళ్ళీ మీటింగ్ ఉంది కదా. ఓకే శ్యామా, బాయ్. బాయ్. కరెక్ట్ నాన్న. ఆ రోజు 1:30 వరకు శ్యామ నా ఫోన్లో నా కళ్ళ ముందే నీతో మాట్లాడుతూ ఉంది. శ్యామా, నీ ఫోన్ ఇటివ్వు. ఇదిగో, శ్యామ ఫోన్లో 1:10 ఆ బన్వర్ సింగ్ కి ఫోన్ చేసినట్టుగా ఉంది. శ్యామ ఫోన్ నుంచి బన్వర్ సింగ్తో మాట్లాడానంటే రేపేదైనా ప్రాబ్లం అయినా కూడా నేను సేఫ్గా ఉంటాను, శ్యామ ఇరుక్కుంటుంది. ఒకటింటి నుంచి 1:30 వరకు మమ్మీ ఫోన్లో శ్యామ నాతో మాట్లాడుతూనే ఉంది.